రెనాల్ట్లో ఈ డస్టర్ అందరికీ తెలుసు కదా. ఈ డస్టర్కి ఇప్పటికీ కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కొనుక్కునే వాళ్ళు. ఈ డస్టర్ని అప్డేట్ చేస్తూ ఇప్పుడు కొత్త డస్టర్ వచ్చేసింది. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు మనం ఎక్కడ ఉన్నాం అంటే రాజమండ్రిలో ఉన్న హర్ష గ్రూప్కి సంబంధించిన రెనాల్ట్ షోరూమ్లో అయితే ఉన్నాము. ఈ రెనాల్ట్ షోరూమ్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రీసెంట్ డేస్లో రెనాల్ట్ డస్టర్ వచ్చి బాగా ట్రెండ్ అయింది కదా. కాకపోతే చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. దీంట్లో టీసీ 100 అంటే ఏంటి, టీసీ 160 అంటే ఏంటి, దీంట్లో అసలు వేరియంట్స్ ఏంటి, దాంట్లో స్పెసిఫికేషన్స్ ఏమొస్తాయి, ఎవ్రీథింగ్ అనేది చాలా డౌట్లు అయితే ఉన్నాయి. ఈరోజు మన వీడియో ద్వారా టోటల్గా అవైతే క్లియర్ చేద్దాం. ఎవరైతే కొత్తగా కార్ని పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే కొంచెం మిడ్ సైజ్ ఎస్యూవీ తీసుకుందాం అనుకుంటున్నారో, ఎవరైతే ఎక్కువ స్పెసిఫికేషన్స్ గురించి చూస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు కొత్తగా కార్ కొనాలనుకుంటే కనుక ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో నా దగ్గర అయితే చూస్తున్నారు కదా 2026 రెనాల్ట్ డస్టర్ అనమాట. పాత డస్టర్ ఏదైతే ఉందో అదే లెగసీని కంటిన్యూ చేస్తాం, మళ్ళీ కొత్తగా వచ్చిన డస్టర్. సో రెనాల్ట్ అనే బ్రాండ్ కంటే కూడా డస్టర్ అనే నేమ్ అనేది చాలా మందికి గుర్తుంటుంది కదా. ఈ రెనాల్ట్ డస్టర్లో మెయిన్గా వేరియంట్స్ చూసుకుంటే కనుక టోటల్గా 6 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి ఆథెంటిక్, నెక్స్ట్ ఎవల్యూషను, ఆ తర్వాత టెక్నో ప్లస్, ఐకానిక్ లాంచ్ ఎడిషన్. ఇక్కడ మీరు చూస్తుంది ఐకానిక్ లాంచ్ ఎడిషన్. ఇది వచ్చేటప్పటికి టాప్ అండ్ వేరియంట్ అనమాట. మెయిన్గా దీంట్లో ఇంజిన్ ఆప్షన్స్ గురించి చూసుకుంటే కనుక 2 ఇంజిన్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. టీసీఈ 100 అలాగే టీసీఈ 160 అని చెప్పి 2 అయితే ఉంటాయి. అంటే టీసీఈ అంటే ఇంకోటి ఏదో అనుకోకండి, టర్బో కంట్రోల్ ఎఫిషియన్సీ, మనకి టర్బో ఇంజిన్స్ వస్తాయి దీంట్లో ఆప్షన్స్ అనేది. టీసీఈ 100 వచ్చేటప్పటికి 3 సిలిండర్ వస్తుంది. టీసీఈ 160 వచ్చేటప్పటికి 4 సిలిండర్ ఇంజిన్ వస్తుంది. దీంట్లో మనకి టీసీఈ 100 అనేది ఉంది కదా, అది వచ్చేటప్పటికి 1 లీటర్ ఇంజిన్ వస్తుంది. అంటే 999 సీసీ వస్తుంది. అది 100 PS పవర్ అలాగే 166 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ టీసీఈ 100లో ఓన్లీ మాన్యువల్ వేరియంట్ మాత్రమే ఉంటుంది. దీంట్లో ఇంకో ఇంజన్ ఆప్షన్ వచ్చేటప్పటికి టీసీఈ 160 అని అయితే ఉంది కదా, అది వచ్చేటప్పటికి మనకి 4 సిలిండరు 1333 సీసీ అంటే 1.3 లీటర్ ఇంజన్ అయితే వస్తుందన్నమాట. అది ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేటప్పటికి 166 PS అలాగే 280 న్యూటన్ మీటర్ టార్క్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజను రెనాల్ట్ అలాగే మెర్సిడెస్ 2 కలిపి తయారు చేసిన ఇంజన్ అనమాట. ఇది 1.3 లీటర్ ఇంజన్ ఏదైతే ఉందో దీంట్లో అది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ టాప్ అండ్ వేరియంట్లో మనకి 1.3 లీటర్ ఇంజన్తో వస్తుంది. నెక్స్ట్ ఈ రెనాల్ట్ డస్టర్లో మనం ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే కనుక టోటల్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది. టీసీఏ 100లో చూసుకున్నా లేదంటే టీసీఏ 160లో చూసుకున్నా సరే 6 స్పీడ్ మాన్యువల్ ఉంటుంది. అలాగే మనకి టీసీఏ 160లో చూసుకుంటే కనుక డీసీటీ కూడా ఉంటుంది. అది కూడా 6 స్పీడ్ డీసీటీ వస్తుంది అనమాట. డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్. అది వచ్చేటప్పటికి ఆటోమేటిక్ వెర్షను. స్టార్టింగ్ అంటే టీసీఏ 100లో ఓన్లీ మాన్యువల్ వస్తుంది కానీ ఆటోమేటిక్ రాదు. మీకు ఈవెన్ ఈ షిఫ్టర్ కూడా వస్తుంది. సో టోటల్గా మనము వేరియంట్స్ చూసాం, అలాగే ఇంజిన్ ఆప్షన్స్ చూసాం కదా. ఇప్పుడు ఏ వేరియంట్లో ఏ ఇంజిన్ వస్తుంది అలాగే ఏ ట్రాన్స్మిషన్ వస్తుంది అనేది కూడా నేను ఇక్కడ క్లియర్గా డిస్ప్లే చేస్తాను. దీంట్లో ఫస్ట్ ఆథెంటిక్ ఉంది కదా, ఆథెంటిక్లో వచ్చేటప్పటికి టీసీ 100 ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే వస్తుంది. ఆ తర్వాత ఎవల్యూషన్ ఉంది కదా, సెకండ్ వేరియంట్ ఇది. సెకండ్ వేరియంట్లో వచ్చేటప్పటికి టీసీ 100 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది. అలాగే టీసీ 160 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అలాగే 6 స్పీడ్ డీసీటీ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ ఆటోమేటిక్ దాంతోపాటు కూడా వస్తుంది. అండ్ మూడో వేరియంట్ వచ్చేటప్పటికి ఈ టెక్నోలో వచ్చేటప్పటికి టీసీఈ 100 6 స్పీడ్ మాన్యువల్ వస్తుంది. అలాగే టీసీఈ 160 6 స్పీడ్ మాన్యువల్ అలాగే 6 స్పీడ్ డీసీటీ వస్తుంది. నెక్స్ట్ 3 వెర్షన్లు ఉన్నాయి కదా, టెక్నో ప్లస్ అలాగే ఐకానిక్ లాంచ్ ఎడిషన్. ఈ 3 వెర్షన్లో వచ్చేటప్పటికి మనకి టీసీఈ 100 అనేది అయితే రాదు, ఓన్లీ టీసీఈ 160 వస్తుంది. అదే సేమ్ 6 స్పీడ్ మాన్యువల్ అలాగే 6 స్పీడ్ డీసీటీ రెండింటితో పాటు వస్తుంది. బట్ టీసీఈ 100 అనేది మాత్రం ఈ లాస్ట్ 3 వేరియంట్లో ఉండదు. ఇంకా ఈ రెనాల్ట్ డస్టర్లో మనకి ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే ఈ టైప్లో ఉంది. వైట్ బానెట్ అయితే వచ్చింది. అలాగే దానిపైన చూస్తున్నారు కదా క్రీసెస్ అయితే వచ్చాయి ఏరోడైనమిక్ని సపోర్ట్ చేసేలాగా. అండ్ అలాగే ఆ ముందర చూసుకుంటే కనుక డస్టర్ బ్యాడ్జింగ్ వచ్చింది కదా, దీని మీద ఎల్లో యాక్సెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఐకానిక్ లాంచ్ ఎడిషన్లో మనకి ఓన్లీ ఈ సింగిల్ కలర్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది. ఇంకా ఈ ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే మొత్తం ఇక్కడ ఉందో చూడండి, పియానో బ్లాక్ ఫినిష్ తోటి మొత్తం ఈ ఫ్రంట్ ప్రొఫైల్ అయితే వచ్చింది. అలాగే ఫ్రంట్ మనకి స్కిడ్ ప్లేట్ చూసుకున్నా సరే మనకి ఈ టైప్లో ఉంది, సిల్వర్ టైప్లో అయితే వచ్చింది. అండ్ లోపలికి ఎయిర్ ఇంటేక్ గురించి కూడా మాసివ్గా అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎయిర్ వెంట్స్ అనేది. అండ్ ఫ్రంట్ కూడా దీంట్లో పార్కింగ్ సెన్సార్స్ అయితే వచ్చాయి. దీంట్లో మనకి 360 డిగ్రీ కెమెరా కూడా ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి.
అలాగే మనం నార్మల్గా పార్కింగ్ రిలేటెడ్ సెన్సార్స్ అనేది మనం ఫ్రంట్ చూస్తూ ఉంటాం, అలాగే బ్యాక్ సైడ్ కూడా చూస్తూ ఉంటాం కదా. కానీ దీనికి ఏంటంటే టాప్ అండ్ వెర్షన్లో మనకి సైడ్ పార్కింగ్ రిలేటెడ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సైడ్ పార్కింగ్ రిలేటెడ్ కూడా ఇక్కడ ఒక సెన్సార్ అయితే కనబడుతుంది, అండ్ అలాగే ఇక్కడ కూడా ఒక సెన్సార్ అయితే కనబడుతుంది. ఫ్రంట్ అండ్ సైడ్ పార్కింగ్ అసిస్ట్ ఇవి వచ్చేటప్పటికి 4, 5, 6 అంటే మనకి టెక్నో ప్లస్, ఐకానిక్ లాంచ్ ఎడిషన్, ఈ 3 అంటే టాప్ ఎండ్లో ఉన్న 3 వేరియంట్స్లో మాత్రమే మనకి ఈ ఫ్రంట్ అండ్ సైడ్ పార్కింగ్ అసిస్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా దీంట్లో లైట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఫుల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ వస్తాయి. ఇది కూడా ఏంటంటే మనకి స్టార్టింగ్ అథెంటిక్ అండ్ ఎవల్యూషన్ స్టార్టింగ్ 2 బేస్ వేరియంట్లో ఏవైతే ఉన్నాయో వాటిలో ఏంటంటే ఎక్కువ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ వస్తాయి, మిగతా అన్నిటికి కూడా ఫుల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ వస్తాయి. అండ్ అలాగే ఇక్కడ మీరు ఫాగ్ ల్యాంప్స్ కూడా చూస్తున్నారు కదా, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ అనేది మనకి అథెంటిక్, ఎవల్యూషన్ ఈ 2 వేరియంట్స్లో రాదు, మిగతా అన్నిటికైతే వస్తాయి. మనకి హెడ్ లైట్ ఆన్ చేయగానే ఈ పైన చూస్తున్నారు కదా, ఇక్కడ డిఆర్ఎల్ అయితే లైట్ అయింది, అండ్ దీంట్లోనే మనకి సిగ్నల్ ల్యాంప్ కూడా వస్తుంది అనమాట. అండ్ ఈ రెనాల్ట్ డస్టర్ వచ్చేటప్పటికి మనకి ఓన్లీ పెట్రోల్ తప్ప డీజిల్ వెర్షన్స్ అయితే ఏం లేవు. ఇది వచ్చేటప్పటికి టాప్ అండ్ ఐకానిక్ లాంచ్ ఎడిషన్ కదా, దీంట్లో ఈ కలర్ ఒకటే వస్తుంది. అండ్ దీన్ని స్పెషల్గా చూపించేవి ఏంటంటి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఫస్ట్ వచ్చేటప్పటికి సైడ్ డోర్ దగ్గర చూసుకుంటే కనుక హిమాలయన్ ఇన్స్పైర్డ్ సైడ్ ఎంబలేషర్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇదొకటి అయితే వస్తుంది. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఐకానిక్ ఎల్లో డోర్ డికాల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మొత్తం అంతా కూడా మనకి ఎల్లో కలర్ టైప్ అయితే వచ్చింది, ఇక్కడ ఐకానిక్ అనేది బ్యాడ్జింగ్ అయితే ఉంది. నెక్స్ట్ ఎల్లో డోర్ డికాల్ అండ్ రూఫ్ బార్, దీని మీద కూడా మనకి ఎల్లో టైప్లో ఇక్కడ డస్టర్ అనే బ్యాడ్జింగ్ అయితే వచ్చింది. అండ్ ఆ తర్వాత వచ్చేటప్పటికి ఎల్లో యాక్సెంట్స్ అండ్ డస్టర్ ఎంబ్లమ్, మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ చూసుకుంటే ఈ డస్టర్ ఏదైతే ఎంబ్లమ్ ఉందో దీని మీద అంతా కూడా మనకి ఎల్లో టైప్లో అయితే కనబడుతుంది కదా. బ్యాక్ సైడ్ చూసుకున్నా మనకి ఎల్లో యాక్సెంట్స్ డస్టర్ ఎంబ్లమ్ మీద మనకి ఇక్కడ చూడండి ఎల్లో టైప్లో అయితే వచ్చింది కదా. సో ఇవన్నీ కొంచెం స్పెషల్ ఎడిషన్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో ఇంకా ఫ్రంట్ ఇక్కడ సస్పెన్షన్ చూసుకుంటే కనుక మ్యాక్ఫర్సన్ స్టడ్ విత్ ట్రాన్స్వర్స్ లింక్ అయితే వస్తుంది. అండ్ అలాగే ఫ్రంట్ మనకి దీంట్లో డిస్క్ బ్రేక్ వస్తుంది, బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక డ్రమ్ బ్రేక్ వస్తుంది. అదే సేమ్ డీసీటీ వెర్షన్లో చూసుకుంటే కనుక బ్యాక్ సైడ్ కూడా మనకి డిస్కే వస్తుంది. దీంట్లో మెయిన్గా వీల్స్ గురించి చూసుకుంటే కనుక అథెంటిక్ అంటే మనకి స్టార్టింగ్ బేస్ వేరియంట్లో వచ్చేటప్పటికి స్టీల్ వీల్స్ విత్ వీల్ క్యాప్స్ అయితే వస్తాయి, అది కూడా 17 ఇంచ్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఎవల్యూషన్ అండ్ టెక్నాలజీ చూసుకుంటే దాంట్లో కూడా 17 ఇంచే వస్తుంది, బట్ వాషన్ అల్లాయ్ వీల్స్ వస్తాయి. అదే సేమ్ టెక్నో ప్లస్ ఐకానిక్లో చూసుకుంటే కనుక 18 ఇంచు అవుట్ బ్లాక్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వస్తాయి. అండ్ ఐకానిక్ లాంచ్ ఎడిషన్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్నది టాప్ అండ్ వేరియంట్, దీంట్లోకి వచ్చేటప్పటికి 18 ఇంచు, ఇది వచ్చేటప్పటికి అడ్వెంచర్ బ్లాక్ ఎల్లో వీల్స్ వస్తాయి. రేర్లో సస్పెన్షన్ చూసుకుంటే కనుక మనకి ట్విస్ట్ బీమ్ సస్పెన్షన్ విత్ కాయిల్ స్ప్రింగ్ అయితే ఉంటుంది. సస్పెన్షన్ ట్రావెల్ కూడా చాలా స్మూత్ ఉంటుంది. ఈ రెనాల్ట్ డస్టర్ డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే కనుక టోటల్గా ఈ లెంత్ వచ్చేటప్పటికి 14.2 ఫీట్ అయితే ఉంటుంది. అండ్ ఈ విడ్త్ వచ్చేటప్పటికి 5.9 ఫీట్ అయితే ఉంటుంది. ఈ 5.9 ఫీట్ దేని సపోర్ట్ చేస్తుందంటే మనకి బ్యాక్ సీట్లో ఉన్న కంఫర్ట్ కానీ లేకపోతే ఫ్రంట్ సీట్ కంఫర్ట్ కానీ, మెయిన్ ఈ విడ్త్ ఎక్కువ ఉంది అంటే కనుక బ్యాక్ సీట్ కంఫర్ట్ అనేది చాలా బాగుంటుంది కదా. అండ్ ఈ హైట్ వచ్చేటప్పటికి 5.5 ఫీట్ అనేది ఈ టోటల్ హైట్ అయితే ఉంటుంది. అండ్ వీల్ బేస్ చూసుకున్నా సరే 8.7 ఫీట్ అనేది ఈ టోటల్ వీల్ బేస్ ఉంటుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 212 mm అనేది టోటల్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. సో ఎలాంటి రోడ్స్లో తిరిగినా ఎటువంటి ఇష్యూ లేని గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట ఇది. నెక్స్ట్ ఇంకా దీంట్లో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే కనుక 50 లీటర్స్ అనేది ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. మైలేజ్ గురించి చూసుకుంటే కనుక దీంట్లో మెయిన్గా 3 అయితే ఉన్నాయి కదా, అంటే 1 లీటర్ వచ్చేటప్పటికి మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్లో ఒకటి అయితే ఉంది కదా, అది వచ్చేటప్పటికి మనకి 19.4 అనేది మైలేజ్ అయితే వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషను. తర్వాత TCE 160 ఉంది కదా, అంటే 1.3 లీటర్ ఇంజిన్, అది వచ్చేటప్పటికి మనకి మాన్యువల్లో 17.4 అయితే మైలేజ్ వస్తుంది. అదే సేమ్ DCTలో చూసుకుంటే కనుక 18.3 అనేది మైలేజ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి కంపెనీ క్లెయిమ్డ్ ఫిగర్స్. మీరు ఒకవేళ ఆల్రెడీ ఈ రెనాల్ట్ డస్టర్ కొత్తది పర్చేస్ చేసి ఉంటే కనుక మీకు ఆన్ రోడ్ కండిషన్స్లో ఎంత మైలేజ్ వస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే ఈ టైప్లో ఉంది. ఇది టాప్ అండ్ వేరియంట్ కదా, అండ్ దీంట్లో చూసుకుంటే మనకి రేర్ స్పాయిలర్ అనేది దీంతో పాటు కలిపి అయితే వచ్చింది. దీంట్లో ఆల్మోస్ట్ మనకి జ్యువెల్ కలర్ టైప్ అయితే వచ్చింది, చూస్తున్నారు కదా, పైన వచ్చేటప్పటికి బ్లాక్ అయితే వచ్చింది. అండ్ మెయిన్గా దీంట్లో కలర్స్ గురించి చూసుకున్నా సరే టోటల్గా 10 కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. 6 కలర్ ఆప్షన్స్ అనేది సింగిల్ టోన్ అయితే ఉంటాయి, 4 అనేది జ్యువెల్ టోన్ కలర్స్ అయితే ఉంటాయి. టాప్ ఎండ్లో వచ్చేటప్పటికి ఓన్లీ ఇదొక కలర్ అయితే వస్తుంది అనమాట, అంటే ఐకానిక్ లాంచ్ ఎడిషన్లో వచ్చేటప్పటికి ఇదొక కలర్ అయితే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే కనుక ఈ టైప్లో ఉంది. రెనాల్ట్ లోగో అనేది ఇది కొత్తది, పాత లోగో వేరు, ఇది కొత్త లోగో వేరు. రేర్లో డిఫాగర్ లైన్స్ వచ్చాయి, అలాగే వైపర్ అండ్ వాషర్ అయితే వచ్చాయి. సో వాషర్ వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి అయితే ఉంది. అండ్ హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అయితే ఉంది. అండ్ డస్టర్ బ్యాడ్జింగ్ అయితే చూస్తున్నారు కదా,
దీంట్లో రేర్లో చూసుకుంటే మనకి డిఫాగర్ లైన్స్ అయితే కనబడుతున్నాయి కదా, డిఫాగరు అలాగే రేర్ వైపరు వాషరు ఇవన్నీ కూడా మనకి బేస్ వేరియంట్ అయినా అథెంటిక్లో రాదు తప్ప మిగతా అన్ని వేరియంట్స్లో స్టాండర్డ్గా వచ్చేస్తుంది ఇది. అండ్ ఇది టర్బో 160 అని అయితే ఉంది కదా, టర్బో టీసీ 160. అండ్ రేర్లో పార్కింగ్ సెన్సార్స్ చూసుకున్నా సరే ఇక్కడ 2 సెన్సార్స్ అయితే వచ్చాయి. అండ్ ఈ సైడ్ ఒక సెన్సార్, అంటే టోటల్గా ఇలాగ 4 సెన్సార్స్ అయితే వచ్చాయి. అండ్ అలాగే ఈ సైడ్ కూడా సెన్సార్స్ అయితే వచ్చాయి రివర్స్ పార్కింగ్ని అసిస్ట్ చేసేలాగా. అండ్ దీంట్లో మెయిన్గా ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే మనం బూట్ స్పేస్. దీంట్లో మనకి 518 లీటర్స్ అనేది టోటల్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. అంటే ఈ పార్సిల్ ట్రే వరకు చూసుకుంటే, ఈ పార్సిల్ ట్రే కాకుండా టోటల్ రూఫ్ వరకు చూసుకుంటే కనుక 700 లీటర్స్ అనేది టోటల్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో స్పేర్ వీల్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు, మనకి ఏ మోడల్ అయినా సరే స్పేర్ వీల్ అయితే లేదు, బట్ రిపేర్ కిట్ అయితే దీంతోపాటు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి దీంట్లో ఈ ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ ఉంది కదా, ఈ ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ అనేది మనకి ఫస్ట్ 2 వేరియంట్స్లో రాదు, కానీ మిగతా 4 వేరియంట్స్లో మనకి ఎలక్ట్రిక్ టెయిల్ గేట్తో పాటు వస్తుంది. అండ్ మెయిన్గా టర్న్ ఇండికేటర్స్ ఓఆర్విఎమ్స్ మీద వచ్చేది, ఇది అన్ని వెర్షన్లో వస్తాయి, అన్ని వేరియంట్స్లో వస్తాయి ఇవి. అండ్ ఇది టాప్ అండ్ వేరియంట్ కదా, దీంట్లో మనకి 360 డిగ్రీ కెమెరా ఆప్షన్తో పాటు వస్తుంది. అంటే ఫ్రంట్ కెమెరా కూడా వస్తుంది, అలాగే మనకి సైడ్ ఓఆర్విఎమ్స్ దగ్గర చూసుకున్నా సరే మనకి కెమెరాస్ అయితే వస్తాయి, అలాగే బ్యాక్ సైడ్ కూడా కెమెరా కూడా ఉంటుంది. సో వీటన్నిటిని బట్టి వ్యూ చూసుకుని మనకి 360 డిగ్రీ వ్యూ అయితే కనబడుతూ ఉంటుంది. ఈ 360 డిగ్రీ కెమెరా వచ్చేటప్పటికి మనకి టాప్ అండ్ 2 వేరియంట్స్లో వస్తుంది, అంటే ఐకానిక్ అలాగే ఐకానిక్ లాంచ్ ఎడిషన్లో వస్తాయి. అండ్ అలాగే ఈ రేర్ కెమెరా అయితే చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి మనకి బేస్ వేరియంట్, అంటే ఫస్ట్ వేరియంట్లో రాదు తప్ప మిగతా అన్ని వేరియంట్స్లో మనకి రేర్ కెమెరా కూడా వచ్చేస్తుంది. దీంట్లో మనకి బ్యాక్ సైడ్ చూసుకున్న ఎల్ఈడి రేర్ హారిజంటల్ బార్ లైట్ వస్తుంది. ఈ బార్ లైట్ అనేది కూడా మనకి బేస్ వేరియంట్ అయిన అథెంటిక్లో రాదు, మిగతా అన్ని వేరియంట్స్లో వస్తుంది. ఈ రెనాల్ట్ డస్టర్కి సంబంధించిన కీ చూసుకుంటే కనుక ఈ టైప్లో ఉందన్నమాట. దీని మీద మనకి లాక్ అలాగే అన్లాక్ వచ్చింది. అండ్ మన వెహికల్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి అలాగే బూట్ ఓపెనింగ్ వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఇక్కడ లాక్ చేసాం అనుకోండి, ఇక్కడ ఆటో ఫోల్డ్ ఓఆర్విఎమ్స్ వచ్చాయి కదా, ఈ ఆటో ఫోల్డ్ ఓఆర్విఎమ్స్ వచ్చేటప్పటికి 3, 4, 5, 6 వేరియంట్స్లో అయితే ఉంటాయి. స్టార్టింగ్ మనకి బేస్ వేరియంట్లో అయితే ఏం రాదు. సెకండ్ వేరియంట్లో వచ్చేటప్పటికి ఏంటంటే పవర్ అడ్జస్టబుల్ అయితే వస్తుంది, అంటే లోపల నుంచే మనం ఇది క్లోజ్ చేసుకోవాలంటే క్లోజ్ చేసుకోవాలి, కానీ కీ తోటి మనం ఆపరేట్ చేయడానికి అయితే ఉండదు. అలాగే దీంట్లో మన వెహికల్ ఏదైనా పార్కింగ్ స్లాట్లో మనకి ఎక్కడ ఉందో తెలియలేదు అనుకోండి, ఇది మనం లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకున్నామంటే కనుక ఈ టైప్లో బ్లింక్ అవుతూ ఉంటాయి. అండ్ అలాగే మనకి చిన్న అలారం అయితే వచ్చింది. నెక్స్ట్ బూట్ ఓపెనింగ్ కూడా ఒకసారి చూద్దాం మనం కీ ద్వారా. సో దీంట్లో ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ ఉంది కదా, ఆటోమేటిక్ ఇదైతే ఓపెన్ అయింది. మళ్ళీ ఈవెన్ రిమోట్ తోటి ఆటోమేటిక్ ఇదైతే క్లోజ్ అవుతుంది. ఇది వచ్చేటప్పటికి 3, 4, 5, 6 వేరియంట్స్లో అయితే వస్తుంది. 2 స్టార్టింగ్ బేస్ వేరియంట్ అలాగే దాని తర్వాత వేరియంట్స్లో అయితే రాదంటే అథెంటిక్ ఎవల్యూషన్ ఈ 2 వేరియంట్స్లో రాదు తప్ప మిగతా అన్నింటిలో కూడా ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ వస్తుంది. దీంట్లో మెయిన్గా ఈ రెనాల్ట్ డస్టర్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా, దీంట్లో సెంట్రల్ లాకింగ్ అనేది అన్ని వేరియంట్స్లో వస్తాయి, బేస్ వేరియంట్ నుంచి అన్ని వేరియంట్స్లో వస్తాయి. అలాగే ఆటో అప్ అండ్ డౌన్ ఫంక్షన్ తోటి మొత్తం 4 కూడా, ఇది కూడా టోటల్ బేస్ వేరియంట్ నుంచి అన్ని వేరియంట్స్లో స్టాండర్డ్గా ఉంటుంది. ఇప్పుడు మీకు ఇక్కడ ఒకసారి అన్లాక్ చేసి చూపిస్తున్నాను చూడండి. అన్లాక్ పట్టుకున్నాను నేను. ఇక్కడ గ్లాసెస్ చూడండి, మొత్తం 4 గ్లాసులు కూడా టోటల్గా ఓపెన్ అయ్యాయి. అదే సేమ్ మనం ఒకవేళ లాక్ చేసి పట్టుకున్నాం అనుకోండి, ఇలాగ టోటల్ అన్ని గ్లాసెస్ కూడా క్లోజ్ అయిపోతాయి. ఇదే ఫీచర్ కాదు, మనం లోపల నుంచి కూడా మనకి ఆటో అప్ అండ్ డౌన్ ఫంక్షన్ తోటి 4 గ్లాసెస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ డ్రైవర్ సైడ్ చూసుకున్నా మనకి ఈ కలర్ ఏదైతే ఉందో సేమ్ బాడీ కలరే వచ్చింది. హ్యాండిల్ బార్ మీద కూడా దీని మీద పాసివ్ ఎంట్రీ అయితే ఏం లేదు. అండ్ బ్యాక్ సైడ్ మనకి రేర్ హ్యాండిల్ చేసుకుంటే కనుక ఈ సైడ్ అయితే ఉన్నాయి. సో ఈ టైప్లో మనం అయితే ఓపెన్ చేసుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ డోర్స్ అది ఓపెన్ చేసేటప్పుడు అది కూడా మంచి బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది. అండ్ అలాగే డోర్స్ ఓపెనింగ్ చూసుకున్నా సరే మనకి ఆల్మోస్ట్ 85 డిగ్రీ వరకు ఓపెనింగ్ అయితే ఉంది. ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఒకవేళ ఎక్కాలన్నా దిగాలన్నా కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా ఉంటుందన్నమాట, ఎందుకంటే వైడ్ ఓపెనింగ్ ఉంది కాబట్టి. అలానే దీంట్లో రిమోట్ కీలెస్ ఎంట్రీ ఉంది కదా, ఈ రిమోట్ కీలెస్ ఎంట్రీ కూడా ప్రతి వేరియంట్లో వస్తుంది. కాకపోతే దీంట్లో పుష్ స్టార్ట్ బటన్ అనేది స్టార్టింగ్ 2 వేరియంట్లో రాదు, మిగతా 4 వేరియంట్స్లో మనకి పుష్ స్టార్ట్ బటన్ కూడా వస్తుంది. దీంట్లో వచ్చేటప్పటికి మనకి టాప్ అండ్ 2 వేరియంట్స్ అంటే ఐకానిక్ ఎడిషన్ లాంచ్ ఎడిషన్ ఉంది కదా, ఈ 2 వేరియంట్స్లో మనకి ఎడాస్ ఫీచర్స్ వస్తాయి. అలాగే మనకి రెయిన్ సెన్సింగ్ వైపర్స్ కూడా 5, 6 అంటే టాప్ అండ్ 2 వేరియంట్స్లో వస్తాయి. అలానే దీంట్లో ఆటో హెడ్ ల్యాంప్ ఫంక్షన్ అనేది కూడా అన్ని వేరియంట్స్లో స్టాండర్డ్గా ఉంటుంది. సో సేఫ్టీ రిలేటెడ్ ఇంకొకటి కూడా ఉంది, అదేంటంటే ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ అన్లాక్.
అంటే ఏదైనా ఇంపాక్ట్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా చాలా చోట్ల మనం ఇదొక ఇష్యూ చూస్తూ ఉంటాం. డోర్స్ అన్నీ లాక్ అయిపోయి లోపల ఉన్న వాళ్ళు బయటికి రావడానికి వీలు లేకుండా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. బట్ దీంట్లో ఏంటంటే ఏదైనా ఇంపాక్ట్ జరిగినప్పుడు మనకి డోర్స్ అన్నీ ఆటోమేటిక్గా అన్లాక్ అయిపోతాయి. ఆటో హెడ్ ల్యాంప్స్ గురించి అయితే చూసారు కదా, అలాగే సేమ్ దీంట్లో ఆటో హై బీమ్ అండ్ లో బీమ్ కూడా ఉంటుంది. అది కూడా మనకి టాప్ అండ్ వేరియంట్స్ అయిన రెండిట్లో మాత్రమే ఆటో హై బీమ్ అండ్ లో బీమ్ కూడా వస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి రియర్ సీట్లో కంఫర్ట్ ఎలా ఉంది, సీటింగ్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ మనం అయితే చూద్దాం. ఫ్రంట్ సీట్ వచ్చేటప్పటికి నా డ్రైవింగ్ పొజిషన్ బట్టి ఇదైతే అడ్జస్ట్ చేసుకున్నాను. అండ్ దీంట్లో అంతా కూడా టోటల్ మనకి బకెట్ టైప్ సీటింగ్ వస్తుంది. సో లాంగ్ జర్నీ కంఫర్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఇక్కడ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే వచ్చాయి కదా, బ్యాక్ సైడ్ 3 వచ్చాయి, అలాగే ఫ్రంట్ కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ వచ్చాయి. ఈ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా మనకి టోటల్ అన్ని వేరియంట్స్లో స్టాండర్డ్గా మనకైతే వచ్చేస్తుంది. అండ్ దీంట్లో చూసుకుంటే మనకి మధ్యలో ఒక ఆర్మ్ రెస్ట్ అయితే ఇచ్చారు, 2 కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి, మన మొబైల్ ప్లేస్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఒక ప్లేస్ అయితే ఉంది. అండ్ దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా, రేర్లో ఏసీ వెంట్స్ ఉన్నాయి కదా, ఈ రేర్లో ఏసీ వెంట్స్ అనేది కూడా స్టాండర్డ్గా అన్ని వేరియంట్స్లో వచ్చేస్తున్నాయి. ఇంకా రేర్ సీట్లో కంఫర్ట్ చూసుకుంటే కనుక చాలా బాగుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి స్పేస్ అనేది చాలా బాగుంది లెగ్ రూమ్కి. అండ్ అలాగే అండర్ థై సపోర్ట్ చూసుకున్నా సరే చాలా బాగుంది. అండ్ హైట్ కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈవెన్ అప్ టు 6 feet వాళ్ళు కూడా హ్యాపీగా దీంట్లో అయితే ట్రావెల్ చేయొచ్చు. అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటంటే మన హైట్ని బట్టి, మన పర్సనాలిటీని బట్టి ఇవన్నీ చేంజ్ అవుతాయి. ప్రతి పర్సన్కి ఒకేలా ఉండవు. కొంతమందికి ఏంటంటే కాలు కొంచెం పొడుగు ఉండొచ్చు కదా, వాళ్ళు ఇది కంపేర్ చేసుకున్నారనుకోండి, వాళ్ళకి ఇది ఇబ్బందిగా ఉండొచ్చు. సో ఏంటంటే మీరు దీని గురించి తెలియాలంటే కంపల్సరీగా వచ్చి మీరు వెహికల్లో కూర్చుంటేనే తెలుస్తుంది అనమాట. అంటే మీ హైట్ని బట్టి, ఫర్ రిఫరెన్స్ నా హైట్ వచ్చేటప్పటికి 5'8", మీ హైట్ని బట్టి మీరైతే షోరూమ్కి ఒకసారి విజిట్ చేస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకా దీంట్లో చూసుకుంటే కనుక రేర్లో సీ టైప్ ఛార్జింగ్ బోర్డ్స్ అయితే 2 ఇచ్చారు. అండ్ మధ్యలో హంప్ ఉంది, కాకపోతే మరీ అంత ఎక్కువ హంప్ అయితే లేదు. ఇంకా రేర్లో మనకి ఇక్కడ పైన హ్యాండిల్స్ ఉన్నాయి. అండ్ అలాగే రూఫ్ ల్యాంప్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయి. అండ్ ఇంకోటి ఫ్రంట్ ఇక్కడ సీటింగ్ అయితే చూస్తున్నారు కదా, అండ్ ఈ బ్యాక్ సైడ్ మ్యాగ్జిన్ హోల్డర్ అయితే వచ్చింది. అండ్ ఈ సైడ్ డోర్స్లో చూసుకున్నా సరే 1 లీటర్ బాటిల్ హోల్డర్ అయితే ఒకటి వచ్చింది. సో ఇక్కడ 1 లీటర్ బాటిల్ హోల్డర్ అయితే మనం ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక నాబ్ అయితే చూస్తున్నారు కదా, మనకి ఇలా తిరగడానికి అయితే ఉంది. ఇది ఏంటి అనేది మీకు ఫ్రంట్ నుంచి చూపిస్తాను. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే చూడండి, నేను ఇది నాబ్ ఇది తిప్పుతుంటే మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ అనేది చిన్నది ముందరికి వెనక్కి వెళ్తూ ఉంటుంది. అంటే మన వీపు దగ్గరికి వచ్చేది ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. క్వశ్చన్ మనకి పైకి ఉండాలా లేకపోతే కిందకు ఉండాలా అనేది కొంతవరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా దీంట్లో మెయిన్గా సేఫ్టీ రిలేటెడ్ చూసుకుంటే అన్ని వేరియంట్స్లో స్టాండర్డ్గా వచ్చేస్తాయి అనమాట. 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, అంటే విత్ కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్, అలాగే సీట్ దగ్గర చూసుకున్నా సరే ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. టోటల్గా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఏబిఎస్ ఉంటుంది, ఈబిడి విత్ బ్రేక్ అసిస్ట్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఉంటుంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది, అండ్ కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంటుంది, అండ్ టీపీఎంఎస్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది. అండ్ ఐసోఫిక్స్ మనకి బ్యాక్ సీట్స్ దగ్గర ఒకవేళ చైల్డ్ సీట్స్ అడ్జస్ట్ చేసుకోవాలంటే, చైల్డ్ సీట్స్ అటాచ్ చేసుకోవాలంటే ఐసోఫిక్స్ యాంకరేజెస్ వస్తాయి. అండ్ అలాగే హెడ్ రెస్ట్ అన్నీ కూడా అడ్జస్టబుల్ వస్తాయి. ఇవన్నీ స్టాండర్డ్ అనమాట ప్రతి వేరియంట్లో కూడా. నెక్స్ట్ ఇంకా ఈ ఫ్రంట్ పాసింజర్ సీట్ చూసుకుంటే ఇక్కడ కూడా మనకి 6-way అడ్జస్టబుల్ సీట్ అయితే ఉంది కదా, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్. అండ్ అలాగే ఇక్కడ వెంటిలేటెడ్ సీట్కి సంబంధించి మనం అడ్జస్ట్మెంట్స్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అండ్ అలాగే రైట్ సైడ్ మీకు డ్రైవర్ సైడ్ కూడా చూపిస్తాను. అంటే నార్మల్గా లెఫ్ట్ సైడ్ మనకి 6-way అడ్జస్టబుల్ ఇవ్వరు, ఓన్లీ రైట్ సైడ్ ఇస్తూ ఉంటారు. బట్ దీంట్లో బోత్ సైడ్స్ ఉంది. ఇక్కడ కూడా మనకి 6-way అడ్జస్టబుల్ మనకి సీటింగ్ అయితే ఉంది. ఇలా ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోవచ్చు. అలాగే ఇది రిక్లైన్ చేసుకోవడానికి వెంటిలేటెడ్ సీట్స్కి సంబంధించిన అడ్జస్ట్మెంట్ అయితే ఇక్కడ ఉంది. ఇది ఓన్లీ టాప్ అండ్ వేరియంట్ అయిన 516, అంటే మనకి ఐకానిక్ లాంచ్ ఎడిషన్, ఈ 2 వేరియంట్స్లో మాత్రం మనకి ఈ వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి. అలాగే 6-way అడ్జస్టబుల్ సీట్స్ వస్తాయి అనమాట, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంకా దీంట్లో పానోరామిక్ సన్ రూఫ్, దాని గురించి అయితే మనం మాట్లాడుకున్నాం కదా, ఒకసారి అయితే ఆన్ చేద్దాం. సో ఈ ఎలక్ట్రిక్ పానోరామిక్ సన్ రూఫ్ కూడా మనకి స్టార్టింగ్ 2 వేరియంట్స్లో, అంటే బేస్ 2 వేరియంట్స్లో రాదు తప్ప మిగతా అన్ని వేరియంట్స్లో మనకి స్టాండర్డ్గా వచ్చేస్తుంది. అంటే టెక్నో ప్లస్, ఐకానిక్ లాంచ్ ఎడిషన్, ఈ టోటల్ ఈ 4 వెర్షన్స్లో, టోటల్ ఈ 4 వేరియంట్స్లో మనకి స్టాండర్డ్గా వచ్చేస్తుంది ఎలక్ట్రిక్ పానోరామిక్ సన్ రూఫ్ అనేది. అండ్ ఇక్కడ డస్టర్ బ్యాజింగ్ కానీ, ఇక్కడ స్టిచ్చింగ్ కానీ చాలా బాగుంది, చాలా స్టైలిష్గా అయితే ఉంది. అండ్ ఈ ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి
ఫ్యాబ్రిక్ టైప్ ఏమి ఇవ్వలే కానీ హార్డ్ ప్లాస్టిక్ టైప్ అయితే ఉంది. కార్బన్ ఫైబర్ టెక్స్చర్ టైప్ లో అయితే ఉంది. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ స్లాట్ అయితే ఒకటి ఇచ్చారు. హ్యాండ్ బ్రేక్ ప్లేస్మెంట్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ సెంటర్లో ఆర్మ్ రెస్ట్ ఉంది. అండ్ దీంతో పాటు మనకు ఇక్కడ చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఒకటి ఇచ్చారు. ఇది కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా ఫ్రంట్కి బ్యాక్కి మన డ్రైవింగ్ పొజిషన్ బట్టి అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఉంది. అండ్ దెన్ గ్లో బాక్స్ చూసుకుంటే ఈ టైప్లో ఉంది. అండ్ ఇక్కడ డ్రైవర్ సైడ్ డోర్ దగ్గర చూసుకుంటే కనుక మనకి టోటల్ పవర్ విండోస్కి సంబంధించిన స్విచెస్ అయితే ఉన్నాయి. అలాగే ఓఆర్విఎం రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవడానికి అయితే ఉన్నాయి. అండ్ ఈ హ్యాండిల్ బార్ కూడా చూస్తున్నారు కదా, చాలా స్టైలిష్గా సిల్వర్ టైప్ ఫినిష్ అయితే వచ్చింది. అండ్ మెయిన్గా దీంట్లో ఆర్కమిస్ నుంచి వచ్చిన స్పీకర్ సెటప్ అయితే ఉంటుంది. టోటల్గా 6 స్పీకర్ సెటప్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్కి సంబంధించిన స్విచ్ అయితే కనబడుతుంది. అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక వాల్యూమ్ రిలేటెడ్ స్విచెస్ అన్నీ కూడా మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఉంది. అండ్ ఇక్కడ కిందనైతే చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి బూట్ ఓపెనింగ్కి సంబంధించిన స్విచ్ అనమాట. సో ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ ఉంది కదా, అండ్ దానికి సంబంధించిన ఇక్కడ నోటిఫికేషన్ కూడా మనకైతే క్లియర్గా దీంట్లో స్క్రీన్లో కనబడుతుంది. మళ్ళీ ఇదైతే ఆఫ్ చేసామనుకోండి ఆటోమేటిక్గా అదైతే క్లోజ్ అవుతుంది. సో మనం అలా పట్టుకొని ఉంటే కనుక ఆటోమేటిక్గా అదైతే మళ్ళీ క్లోజ్ అయిపోతుంది టెయిల్ గేట్ అనేది. నెక్స్ట్ ఇంకా ఏసీ రిలేటెడ్ కంట్రోల్ చూసుకున్నా సరే టోటల్గా ఇక్కడైతే ఉన్నాయి కదా. సో ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంది. అండ్ అలాగే మెయిన్గా దీంట్లో ఏంటంటే డ్యూయల్ ఏసీ అయితే వస్తుందన్నమాట. అంటే ఇటు సైడ్ కూర్చున్న ప్యాసింజర్కి తగ్గట్టుగా ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు, రైట్ సైడ్ కూర్చున్న వాళ్ళకి తగ్గట్టుగా రైట్ సైడ్ అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఈ డ్యూయల్ జోన్ ఏసీ అనేది మనకి 3, 4, 5, 6 వేరియంట్స్లో వస్తుంది. మనకి ఆటో క్లైమేట్ అది కాకుండా మాన్యువల్గా వచ్చేటప్పటికి మనకి స్టార్టింగ్ 2 వేరియంట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో వచ్చేటప్పటికి మాన్యువల్ ఏసీ కంట్రోల్స్ వస్తాయి. అలాగే ఇంకా ఈ ఫ్రంట్ ఇక్కడ చూసుకున్నా సరే 12 volts డీసీ పవర్ సాకెట్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ అయితే 2 కనబడుతున్నాయి. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ పోర్ట్ ఇక్కడ ఒకటి ఉంది. అండ్ ఏసీ వెంట్స్ వచ్చేటప్పటికి ఇక్కడ చాలా స్లీక్గా స్టైలిష్గా అయితే ఉన్నాయి. బట్ ఏసీ కూలింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అలాగే దీంట్లో మనకి టాప్ అండ్ వేరియంట్స్లో ఇక్కడ మనకి PM 2.5 ఫిల్టర్ వస్తుంది. అలాగే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా దీంట్లో అయితే చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ డ్రైవర్ దగ్గర డిస్ప్లే ఉంది కదా, ఇది వచ్చేటప్పటికి స్టార్టింగ్ 3 వేరియంట్లో 7 inch వస్తుంది డ్రైవర్ డిస్ప్లే అనేది. మిగతా 3 వేరియంట్స్లో మనకి 10.25 inch అనేది ఈ డ్రైవర్ దగ్గర డిస్ప్లే వస్తుంది. అదే సేమ్ మనకి 5, 6 ఆప్షన్ అంటే టాప్ అండ్ 2 వేరియంట్స్లో ఈవెన్ ఇన్బిల్ట్ నావిగేషన్ కూడా ఇక్కడైతే కనబడుతూ ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నావిగేషన్ కూడా ఇక్కడైతే కనబడుతూ ఉంటుంది. ఇది టాప్ అండ్ 2 వేరియంట్స్లో మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ టాప్ అండ్ 2 వేరియంట్లు అంటే 5, 6 వేరియంట్స్లో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈవెన్ యాంబియంట్ లైట్ కూడా వస్తుంది. దీంట్లో డిఫరెంట్ కలర్స్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా దీంట్లో స్టీరింగ్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ అయితే వచ్చింది. ఈవెన్ ఇక్కడే కాదు, ఈ పైన చూసుకున్న ఆల్మోస్ట్ మనకి ఫ్లాట్ బాటమ్ టైప్ అయితే ఉంది. అండ్ స్టీరింగ్ అనేది చాలా స్మూత్ ఉంది. సో ఇలా కిందకి పైకి అడ్జస్ట్ చేసుకోవచ్చు, మనం ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా మనకి స్టార్టింగ్ బేస్ వేరియంట్లో రాదు తప్ప మిగతా అన్నిట్లో మనకి స్టీరింగ్ పైన కంట్రోల్స్ కూడా వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ నుంచి మనం హెడ్ ల్యాంప్ రిలేటెడ్, సిగ్నల్ ల్యాంప్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అన్నీ ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. ఆటో హెడ్ ల్యాంప్ ఫీచర్ కూడా ఉంది. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ నుంచి మనకి వైపర్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అన్నీ కూడా ఈ లెఫ్ట్ సైడ్ నుంచి అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ క్రూజ్ కంట్రోల్ అనేది మనకి స్టార్టింగ్ 2 వేరియంట్స్లో రాదు తప్ప మిగతా అన్నిట్లోనూ మనకి ఇక్కడ క్రూజ్ కంట్రోల్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, క్రూజ్ కంట్రోల్ మనం ఎంగేజ్ చేసుకోవడానికి, మనము స్పీడ్ సెట్ చేసుకోవడానికి. అలాగే దీంట్లో ఇక్కడ మనకి ఇప్పటి నుంచి చూసింది ఏంటంటే మనకి మాన్యువల్ కదా, దీంట్లోనే మనకి DCT అంటే ఆటోమేటిక్ వేరియంట్ ఉంది కదా, దాంట్లో వచ్చేటప్పటికి హిల్ డిసెంట్ కంట్రోల్ కూడా ఉంటుందన్నమాట. అండ్ మిగతా అన్ని వేరియంట్స్లో కూడా హిల్ హోల్డ్ అసిస్ట్ ఫీచర్ అయితే ఉంటుంది. అంటే మనకి హిల్ ఇలా పైకి ఎక్కేటప్పుడు కానీ ఏదైనా ఘాట్ రోడ్స్లో వెళ్ళేటప్పుడు కానీ బ్రేక్ మీద కాల్ పెట్టామనుకోండి, అది తీసిన తర్వాత ఒక 3 to 4 seconds అంటే మన యాక్సిలరేటర్ మీదకి మన కాలు వెళ్ళే వరకు వెనక్కి జారిపోకుండా ఉంటుంది. అంటే హిల్ హోల్డ్ అసిస్ట్ ఫీచర్ ఇది. దీంట్లోనే మనకి మాన్యువల్గా హ్యాండ్ బ్రేక్ అయితే వచ్చింది కదా, దీంట్లోనే మనకి ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్ ఆప్షన్ అనేది DCT అంటే ఆటోమేటిక్ వేరియంట్స్లో వస్తుంది. అలాగే ఇక్కడ మనకి ప్యాడిల్ షిఫ్టర్స్ కూడా వస్తాయి. అంటే DCT ఆటోమేటిక్లో మనకి ప్యాడిల్ షిఫ్టర్స్ కూడా వస్తాయి. అండ్ ఈ మధ్యలో మనకి టచ్ స్క్రీన్ అయితే చూస్తున్నారు కదా, ఈ టచ్ స్క్రీన్ అనేది బేస్ వేరియంట్లో అయితే ఏమి రాదు. సెకండ్, థర్డ్, ఫోర్త్ వేరియంట్స్లో మాత్రం 10.1 inch విత్ ఓపెన్ ఆర్ లింక్ మల్టీమీడియా వస్తుంది. అదే సేమ్ మనకి టాప్ ఎండ్ అయినా 5 and 6 వేరియంట్స్లో చూసుకుంటే కనుక 10.1 inch విత్ గూగుల్ బిల్ట్-ఇన్ మ్యాప్స్ అయితే వస్తాయి. అలాగే గూగుల్ ప్లే అండ్ గూగుల్ అసిస్టెంట్ కూడా ఉంటుంది. ఇక్కడ నేను రివర్స్ అయితే
ఆన్ చేశాను. రివర్స్తో పాటు ఇక్కడ చూస్తున్నారు కదా డైనమిక్ గైడ్ లైన్స్ అయితే చూపిస్తుంది. అండ్ వ్యూ కూడా మనము ఎలా కావాలంటే అలా చూసుకోవడానికి అయితే ఉంది. ఇవి 360 రిలేటెడ్ అనమాట. ఇది 360 వ్యూ రిలేటెడ్. మనకి ఇది వచ్చేటప్పటికి రివర్స్ క్యామ్ రిలేటెడ్, అలాగే బ్యాక్ సైడ్ పైనుంచి మనకి వ్యూ అయితే చూపిస్తుంది. రైట్ సైడ్ డోర్ ఓపెనింగ్లో అయితే ఉందని చూపిస్తుంది. ఇంకా డ్రైవర్ దగ్గర డిస్ప్లే దగ్గర చూసుకుంటే కనుక మనకి ఇక్కడ ఫ్యూయల్ లెవెల్ అయితే చూపిస్తుంది అండ్ డోర్ ఓపెనింగ్లో ఉందని అయితే చూపిస్తుంది. ఇది కూడా టోటల్ అంతా టచ్ స్క్రీన్ కాదు, కాకపోతే ఏంటంటే డిజిటల్ డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ రైట్ సైడ్ మనకి టోటల్ ఓడో చూపిస్తుంది అండ్ ట్రిప్ చూపిస్తుంది. అండ్ ఇంకా ఏమున్నాయి చూద్దాం. ఈ మెన్యూ ఇక్కడ బటన్స్ యూస్ చేసుకుని మనం అయితే యాక్సెస్ చేయొచ్చు. మనకి స్పీడోమీటర్ చూపిస్తుంది, ఎకో రేంజ్ అలాగే ఆర్పిఎంని బట్టి మనకి పవర్ రేంజ్ చూపిస్తుంది. రైట్ సైడ్ టీపీఎంఎస్ చూపిస్తుంది, ఎకో మానిటర్ అండ్ దెన్ ఎఫ్ఎం చూపిస్తుంది అండ్ లో ఫ్యూయల్ లెవెల్ అని అయితే చూపిస్తుంది. కన్జంప్షన్ చూపిస్తుంది అండ్ టోటల్ డిస్టెన్స్ చూపిస్తుంది అండ్ టీపీఎంఎస్ చూపిస్తుంది. సో ఇవైతే ఉన్నాయి. కాల్ ఆప్షన్ అయితే ఉంది అండ్ అలాగే వాయిస్ రికగ్నిషన్ ఆప్షన్ కూడా ఉంది. సో ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్గా మొత్తం టోటల్ 360 వ్యూ అయితే కనబడుతుంది అండ్ బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవడానికి. అండ్ అలాగే ఇక్కడ మెన్యూ చూసుకుంటే ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, డివైస్ మేనేజర్, ప్లే స్టోరు, మనకు నచ్చిన యాప్స్ అవి ఒకవేళ డౌన్లోడ్ చేసుకోవాలన్నా దీంట్లో చేసుకోవచ్చు. అండ్ హోమ్ బటను అండ్ నావిగేషన్ చూపిస్తుంది, మ్యూజిక్ రిలేటెడ్ చూపిస్తుంది అండ్ కాల్ రిలేటెడ్ అండ్ దెన్ ఇక్కడ వెహికల్ రిలేటెడ్ మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. డ్రైవింగ్ అలాగే ఎయిర్ క్వాలిటీ చూసుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా వెరీ గుడ్, లెస్ దాన్ 15 అని అయితే వచ్చింది. అండ్ 360 డిగ్రీ కెమెరా కూడా మనం ఇక్కడి నుంచి ఆన్ చేసుకుంటే టోటల్ వ్యూ కనబడుతూ ఉంటుంది. అండ్ డ్రైవింగ్ డిస్టెన్స్ అయితే మనకి ఫ్రంట్ పార్కింగ్ అసిస్ట్ కూడా దీంట్లో ఉంది కదా, అదైతే చూసుకోవచ్చు. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ మనం ఇక్కడ ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోవడానికి ఉంది. యాక్టివ్ బ్రేకింగ్, వార్నింగ్, యాంటిసిపేషన్ ఇవన్నీ చేసుకోవడానికి అయితే ఉంది. అండ్ దెన్ సెట్టింగ్స్, టోటల్ సౌండ్ రిలేటెడ్, బ్లూటూత్, నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్, ప్రైవసీ, డేట్ అండ్ టైము, మొత్తం ఎవ్రీథింగ్ మనమైతే ఇక్కడ చూసుకోవడానికి ఉంది. చాలా క్లారిటీగా ఉంది స్క్రీన్ కూడా. ఇంకా ఈ పైన చూసుకుంటే కనుక మనకి ఆటో ఐఆర్విఎం, ఆటో డిమ్ ఫంక్షన్ తోటి ఐఆర్విఎం వచ్చింది. అండ్ ఈ రైట్ సైడ్ ఇక్కడ చూస్తున్నారు కదా విత్ లైట్ తోటి వ్యాంటీ మిర్రర్, డ్రైవర్ సైడ్ కూడా ఇచ్చారు. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ కూడా మనకి వ్యాంటీ మిర్రర్. అండ్ ఈ పైన రూఫ్లోకి వెళ్ళిపోయేటట్టు ఇచ్చారు. ఇది కొంచెం స్పేస్ని అయితే కవర్ చేస్తుంది అనమాట ఈ హ్యాండిల్స్ అనేది. ఈ మధ్యలో కూడా మొత్తం టోటల్ సెటప్ అంతా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. అండ్ ఫ్రంట్ బానెట్ వ్యూ కూడా చాలా క్లియర్గా కనబడుతుంది. దీంట్లో హైట్ అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి ఈవెన్ ఒకవేళ షార్ట్ రైడర్స్ అయినా కూడా ఈజీగా దాన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ యాంబియంట్ లైట్ సెటప్ అనేది ఇక్కడ ఈ టైప్లో ఉంది. అలాగే దీంట్లో ఇంటీరియర్ అంటే ఇక్కడ వచ్చేటప్పటికి మనకి సాఫ్ట్ ఫ్యాబ్రిక్, అలాగే ఇక్కడ స్టిచ్చింగ్ ఇవన్నీ వచ్చాయి కదా. అండ్ అలాగే దీంట్లో సీట్స్ చూసుకున్నా సరే దీంట్లో వేరియంట్కి మనకి సీట్ కలర్స్ కానీ లేదంటే దీంట్లో ఉన్న ఫ్యాబ్రిక్ రిలేటెడ్ కానీ ఇవన్నీ కూడా కొంత చేంజ్ అయితే ఉంటాయి. సో ఇది గైస్ ఓవరాల్గా 2026లో మళ్ళీ మార్కెట్లోకి వచ్చిన ఈ రినాల్ట్ డస్టర్ గురించి, దాంట్లో ఉన్న వేరియంట్స్ గురించి, ఏ వేరియంట్లో ఏమొస్తాయి అనేది దాని గురించి డీటెయిల్ స్పెసిఫికేషన్ వాకర్ అండ్ వీడియో అనమాట. అట్ లాస్ట్ మీరు వెయిట్ చేసేది అయితే దీని ప్రైస్ గురించి కదా. దీంట్లో మనకి బేస్ వేరియంట్ అంటే అథెంటిక్ వేరియంట్ వచ్చేటప్పటికి మనకి ఆన్ రోడ్ ప్రైస్ ఆల్మోస్ట్ 13 లక్షలు అయితే ఉంటుంది. అండ్ టాప్ అండ్ వేరియంట్ వచ్చేటప్పటికి 23 లక్షలు అయితే ఉంటుంది. డీటెయిల్గా ఇంకా మీకు మధ్యలో వేరియంట్స్ గురించి, దాని రిలేటెడ్ ప్రైస్ గురించి కానీ, లేదంటే ఈఎంఐ ఆప్షన్స్ గురించి కానీ, డౌన్ పేమెంట్స్ గురించి కానీ డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు ఈ షోరూమ్ని అయితే విజిట్ చేయండి. ఇది వచ్చేటప్పటికి మన రాజమండ్రి నేషనల్ హైవే పక్కన అయితే ఉంటుంది. హర్ష గ్రూప్ రిలేటెడ్లో ఉన్న రినాల్ట్ షోరూమ్ అనమాట. డీటెయిల్ అడ్రస్ అంతా కూడా విత్ కాంటాక్ట్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.